హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా తెలుగు అమ్మాయి. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు పాలక్ పనీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. మనకి చపాతీలోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎమ్మీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకున్నానండి. నేను కర్రీ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుంటున్నాను. ఈ పాలకూర బాగా మగ్గిపోవాలి, అంటే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మగ్గి బాగా దగ్గరికి రావాలి, ఆకంతా కూడా మగ్గిపోవాలి బాగా. మనం దీన్ని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆకుని ఫ్రై అవ్వనివ్వాలండి, అంటే కుక్ అవ్వనివ్వాలి. దానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు చూసారంటే ఆకుకూర అనేది మెత్తబడిపోయిందండి. నేను దీన్ని వాటర్ వంచేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. చిరికగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, ఒక 6-7 వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా. అలానే ఈ సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నాను. టమాటాను కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీకి వేస్తామన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని అంతటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకున్నానండి, ఫ్రై చేసుకున్నవి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఆకుకూరను కూడా ఇందులో వేసాను, పాలకూరను కూడా ఇందులో వేసాను. ఇప్పుడు ఇది నేను మిక్సీ వేస్తాను. నేను అది పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం మెయిన్ కర్రీ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను. అలానే ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ను యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం పాలక్ పన్నీర్ అనేది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కర్రీ. చపాతీస్లోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు నేను అలానే మిక్సీలో మిగతా కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుదామండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈ గ్రేవీ అనేది ఆయిల్ పైకి వస్తుందండి, అంటే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులోకి నేను ఇప్పుడు చిటికెడు ధనియాల పొడి, అలానే కొద్దిగా జీలకర్ర పొడి, సాల్ట్ మనం ఎక్కడ యాడ్ చేయలేదు, సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పొడి, మీ రుచికి సరిపడా
కారం యాడ్ చేసుకోండి. నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా ఈ గ్రేవీకి పట్టేలాగా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మన కర్రీ ఆల్మోస్ట్ తయారైపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనం ఇప్పుడు అందులో అన్నీ యాడ్ చేసేసాము. పన్నీర్ ఒకటే యాడ్ చేయాలి. ఈ కర్రీ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. ఆ తర్వాత నేను పన్నీర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇది గ్రేవీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. మనం ఈ టైంలో నేను ఇక్కడ కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను. బాగా బీట్ చేసిన కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కర్రీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కర్డ్ యాడ్ చేసిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేస్తాను ఇందులో. ముందుగా నేను కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి నేను ఈ విధంగా వేసేస్తున్నాను కర్రీలో. నేను ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేయట్లేదండి. మీకు కావాలి అనుకుంటే ఫ్రై చేయండి. నేను ఫ్రై చేయట్లేదు, ఇలా డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. ఇలా పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఇక ఫైనల్గా ఒక 7 to 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను లిడ్ పెట్టేసి ఒక 7 మినిట్స్ కుక్ చేస్తాను సిమ్లో. ఆ తర్వాత చూపిస్తాను మీకు. నేను ఒక్కసారి దించే ముందు ఇలా కస్తూరి మెతి యాడ్ చేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల కర్రీకి. సో అంతే, మన టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నేను మీకు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాన్సా తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ.